హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం రాగి బూరెలు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. ఇది రాయితో కొడుతుంటే పగలట్లేదండి, అందుకని చాక్తో ఇలా తురుముతున్నాను. ఇక్కడ 900 గ్రామ్స్ బెల్లం అండి. చూడండి, ఇది చిక్కీ బెల్లం అంటండి. చూడండి, ఇది నేను హాఫ్ తీసుకున్నాను. ఇలా తురుముకున్నానండి చాకుతో. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ స్టవ్ మీద పెట్టి కొంచెం బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలండి. ఇది పాకు రాకూడదండి, పాకంలాగా రాకూడదు. తర్వాత నేను ఇక్కడ రాగి పిండి 3 కప్స్ తీసుకున్నానండి. నేను తీసుకున్న కప్పు 140 ml ఉందండి. ఇక్కడ నేను 3 కప్స్ తీసుకున్నాను. తర్వాత గోధుమ పిండి కూడా హాఫ్ తీసుకున్నానండి. 3 కప్స్ తీసుకున్నాను. ఇది కూడా 3 కప్స్ తీసుకున్నానండి. ఇది పట్టించిందైనా అవ్వచ్చు, ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఏదైనా గోధుమ పిండి తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇది కుకింగ్ సోడా అండి, వంట సోడా. దీన్ని కొంచెం పించ్, నేను తీసుకున్న స్పూన్ చూడండి ఎంత చిన్నగా ఉందో, పించ్ ఆఫ్ వేసానండి. చూడండి ఎంత చిన్నగా ఉందో, దానిలో కొంచెం వేసానండి. చూడండి, ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి. ఇందులో మనం వేడి చేయకుండా చన్నీళ్ళలో వేసి 1 అవర్ ఉంచినా కూడా బెల్లం కరిగిపోతుందండి. ఇక్కడ అంత టైం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఏమన్నా చెత్త స్టోన్స్ అలా ఉంటాయి కదా, స్ట్రెయిన్ చేసి కలుపుకోవచ్చండి. అందుకని ఇలా కరగబెట్టుకుంటున్నాం ముందుగా. తర్వాత ఇలాచీ పౌడర్ అండి. ఇది నేను ఇక్కడ షుగరు ఇలాచీ యాడ్ చేసి మెత్తగా పౌడర్ పట్టుకున్నాను. దాన్ని 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం కొబ్బరి ముక్క వేస్తున్నానండి. ఇది కొబ్బరి ఎక్కువగా వేసుకోకూడదండి, బూరెలు పగిలిపోతాయి. కొబ్బరి ఎక్కువగా వేయడం వల్ల ఆయిల్ పీల్చుతాయి, అందుకని కొంచెం తీసుకుంటున్నానండి. ఇది పచ్చి తీసుకోకూడదండి, ఇక్కడ డ్రై కోకోనట్ మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఇలా మిక్సీకి వేసుకున్నానండి, తురుములాగా. తురుము ఉన్నవాళ్ళు డైరెక్ట్గా తురుము పైన వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. చూడండి, బెల్లం కరిగిపోయింది. దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా బెల్లాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని వాడడమే మంచిదండి. ఎందుకంటే బెల్లం కరిగాక ఏవేవో ఉంటాయి, చెత్త స్టోన్స్ అలా ఉంటాయి, అందుకని ఇలా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ముందుగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చూడండి, చూడండి, వీటన్నిటిని గంటతో ఇలా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న బెల్లం వాటర్ని ఇలా కలుపుకోవాలండి. బెల్లం నీళ్ళని ఎక్కువగా వేడి చేయకూడదండి, వేడి చేస్తే అది పాకంలాగా అవుతుంది. అందుకని ఊరికే వేడి అవుతే చాలండి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేస్తూ చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఇక్కడ ఈ బెల్లం నీళ్ళు ఈ పిండికి సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసైనా కలుపుకోవచ్చండి. చూడండి, ఇలా ఇది మనం 1/2 అవర్ అలా రెస్ట్ ఇవ్వాలండి. కలిపి వదిలేస్తే కొంచెం నానుతుంది పిండి, బూరెలు బాగా పొంగుతాయి. మనం ఇలా కలుపుకొని మళ్ళీ 1/2 అవర్ తర్వాత కొంచెం గట్టి పడుతుందండి, అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవచ్చండి. ఇక్కడ చేతికి తడి తీసుకొని చేయాలండి. చూడండి, ఇలా చూడండి, ఇలా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఇలా చేతికి కొంచెం అంటుకుంటుండగానే కలుపుకోవాలి. ఇక్కడ నేను కాటన్ వెట్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని తడిపాను. ఇక్కడ వాటర్ కూడా తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ చేతికి వాటర్ యాడ్ చేస్తూ
చేసుకోవాలండి. ఇవి మరీ పలచగా చేసుకోకూడదు, కొంచెం మందంగా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మందంతో చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఈ బూరెల్ని ఇలా చేసి షేప్స్ ఉన్నాయండి నా దగ్గర, ఇవి ఈ షేప్స్ పెట్టి చేస్తున్నాను. ఏదో ఒక్కసారి అలా చేశానండి ఇవి మామూలుగా, తర్వాత మళ్ళీ బూరెల్లాగే చేశాను. ఈ షేప్స్తో పెద్దగా పొంగలేదు అనిపించిందండి నాకు. ఒకసారి అలా చేసి వేసాను, తర్వాత మామూలుగానే బూరెలాగా చేశాను. చూడండి ఆ థిక్నెస్తో చేయాలి. చూడండి ఇలా నా దగ్గర 6 షేప్స్ ఉన్నాయి, వాటితో అలా చేశాను. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని వేడైపోయిందండి ఆయిల్. చూడండి వీటన్నిటిని ఇలా వేసుకోవటమేనండి. తర్వాత ఇక్కడ బూరెల్లాగా చేశానండి. ఒక్కసారి మాత్రమే అలా చేశాను, మిగతా అన్ని బూరెలాగే చేసుకున్నానండి. చూడండి